హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్. ఈరోజు చివరి రోజు ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ తనుజ గారే ఉన్నారు. తనుజ గారు ఓటింగ్ కెప్టెన్ అయిన తర్వాత ఇంకా ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ వీక్ తను కెప్టెన్సీలో ఉన్నారు కాబట్టి నామినేషన్స్లోకి రారు. ఇది ఇంకా డేంజర్ మిగతా కంటెస్టెంట్స్కి. ఆ వారం ఎవరైతే తనుజ గారికి ఎగనెస్ట్గా వెళ్తారో వాళ్ళకి చాలా డేంజర్. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ ఓట్స్ చేసేవాళ్ళు వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి వాళ్ళు ఎలిమినేట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వచ్చేవాళ్ళు తనుజ గారితో చాలా జాగ్రత్తగా ఉంటారు. మోస్ట్లీ ఇంటెలిజెంట్ గేమ్ ప్లే అనేది ప్లే చేస్తారు ఎక్కువ శాతం. సో తనుజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో కూడా రారు. సో 100% సేఫ్ జోన్లో ఉన్నారు. సేఫ్ జోన్లో ఉండడం మాత్రమే కాకుండా తన దగ్గర ఉన్న సేవింగ్ పవర్తో మొత్తం సాటర్డే అండ్ సండే ఎపిసోడ్స్ని కూడా అట్లాగే ఎలిమినేషన్ కూడా తన చుట్టూనే తిరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే తన దగ్గర ఉన్న సేవింగ్ పవర్ ఈ వారమే లాస్ట్గా యూజ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. తను ఎవరికి వాడుతుందో దానివల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది చాలా పెద్ద సస్పెన్స్గా ఉండబోతుంది. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో సేఫ్ జోన్లో కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. రీసెంట్గా మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చూసాం. ఎమోషనల్ అయ్యాడు బాగా. తన ఫ్యామిలీ గురించి తలుచుకుంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారు అనే ఒక పర్సన్ చాలా బాగా రియాక్ట్ అయ్యాడు కళ్యాణ్. ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు ఎపిసోడ్ చూసిన తర్వాత. కళ్యాణ్కి ఓటింగ్ బాగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. బట్ తనుజాతో ఇంకా రైవల్రీ రాదనే కనిపిస్తుంది చూసుకుంటుంటే సిచ్యువేషన్స్. రైవల్రీ ఉంటేనే ఏదైనా కళ్యాణ్ విన్నర్ అవుతాడా లేదా తనుజ విన్నర్ అవుతుందా, ఇది ఈ పోటాపోటీ జరుగుతుంది. ఈ వారం ఓటింగ్లో అయితే సెకండ్ ప్లేస్ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో ఉన్నది డెమాన్ పవన్ కూడా ఈ వీక్ 100% సేఫ్ జోన్. తను చాలా బాగా ఆడుతున్నాడు కానీ అనుకున్నన్ని అవకాశాలు రావట్లేదు ముందుకు వెళ్ళడానికి. ఈ వీక్ తను కెప్టెన్ అవ్వడానికి కానీ ఆడడానికి కానీ టాస్కుల్లో తన పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కానీ చాలా స్పోర్టివ్నెస్ చూపించాడు. బట్ అన్ని అవకాశాలు రావట్లేదని డిసప్పాయింట్ అవుతున్నాడు. బట్ ఆడియన్స్లో మటుకు తనకి మంచి ఇంపాక్ట్ అనేది ఇంప్రెషన్ అనేది బాగా జనరేట్ అయింది. తన మీద మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి. తన ఆట బాగుంది, తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నది కూడా బాగుంది. మొదట్లో రీతు చౌదరి గారితో ఉన్న బాండింగ్ కొంతవరకు నెగిటివిటీకి వెళ్ళినప్పటికీ తన తర్వాత హౌస్లో అందరితో తను ఉంటున్న విధానం ఏదైతే ఉందో అది బాగా మెచ్చుకునేటట్టే ఉంది. ఈ వారం డెమాన్ పవన్ కూడా 100% సేఫ్ జోన్లో ఉన్నాడు థర్డ్ ప్లేస్లో. ఇక ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. 100% ఈయన కూడా ఈ వారం సేఫ్ జోన్లోనే ఉన్నాడు. 100% సేఫ్. ఎందుకంటే ఈ వారం తను టాస్క్లు ఆడాడు, కామెడీ బాగా పండిస్తున్నాడు, అందరితో బాగున్నాడు. సుమన్ శెట్టి గారికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. బట్ అప్కమింగ్ వీక్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఏదైతే లోపల ఉందో అదే మాట్లాడతారు, జెన్యున్గా ఉంటారు కాబట్టి ఆయన 10 వీక్స్ ఇలాగా చాలా మంచిగా సర్వైవ్ అయ్యారు. బట్ నెక్స్ట్ లాస్ట్ 4 వీక్స్ ఏదైతే ఉందో కాస్త ఆయనకి టఫ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ముందు టాప్ 5 వరకు డిస్కషన్లో ఉంటుంది కాబట్టి ఈ సీజన్ టాప్ 6 మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే హౌస్లో ఆల్రెడీ 11 మంది ఉన్నట్టున్నారు. ఒక డబల్ ఎలిమినేషన్ అది జరిగితే తప్ప 5 మెంబర్స్ ఉండరు. మోస్ట్లీ ఈసారి సీజన్ 6 టాప్ 6 వరకు ఉండేటట్టు ఉండొచ్చు మోస్ట్లీ. ఈ వీక్ అయితే మటుకు సుమన్ శెట్టి గారు 100% సేఫ్ జోన్లో ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో. ఇప్పటిదాకా చెప్పిన టాప్ 4 మెంబర్స్ అందరూ కంప్లీట్లీ సేఫ్ ఈ వారానికి. మిగతా 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళ ఓటింగ్కి పెద్ద డిఫరెన్సెస్ లేవు ఒకరికి మధ్యలో. వాళ్ళలో ఎవరైనా చివరి పర్సన్తో నిలబడే అవకాశం ఉంటుంది. సో ఓటింగ్ అంతా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. 5th ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. రీతు చౌదరి ఈ వారం ప్రస్తుతానికి ఈ గేమ్ చూసుకుంటే ముందు వారాలతో పోల్చుకుంటే ఈ వారం అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం లేదు. తను ఈ వారం రిలాక్స్ అయినట్టుగా కనిపించింది. సో తను 100% డేంజర్ జోన్లో ఉంది. ఓట్స్ ఆల్రెడీ మీరు వేసేసుకోవడం అయిపోయింది. సో తను చివరి వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారికి ఓ పక్కన ఇమ్మాన్యుల్ ఓట్స్ పడిని తను కూడా గేమ్ బాగా ఆడింది. ఈ వీక్ తనకి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. తను 5th ప్లేస్లో ఉంది. ఇక 6th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. చివరి వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ భరణి గారికి ఉంది. ఎందుకంటే ఆ సేవింగ్ పవర్ ట్విస్ట్ చేయడానికి. సో మోస్ట్లీ భరణి గారు కూడా చివరికి వెళ్ళే అవకాశం ఉంది.
ఇంకా లాస్ట్ 3 ప్లేసెస్లో దివ్య, నిఖిల్, గౌరవ్ ఉన్నారు. గౌరవ్ లాస్ట్ ప్లేస్లో ఉన్నాడు, 100% డేంజర్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా దివ్య కూడా నిఖిల్ కూడా డేంజర్ జోనే. బట్ గౌరవ్ 100% డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరిలో ఓట్లు తక్కువ ఉన్న లాస్ట్ 2 మెంబర్స్లో ఒక పర్సన్గా గౌరవ్ని నిలబెట్టే ఛాన్సెస్ 100% ఉంటుంది. గౌరవ్తో పాటు ఎవరిని నిలబెడతారన్నది అక్కడ బిగ్ బాస్ టీం ఆ సేవింగ్ పవర్ని యూజ్ చేసే విధానం మీద ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఒక్కరిని ఎలిమినేట్ చేస్తే ఓటింగ్ మీద బేస్ చేసుకుని మాత్రమే ఎలిమినేట్ చేస్తే గౌరవ్ బయటకు వస్తాడు. ఏదైతే తనుజ దగ్గర సేవింగ్ పవర్ ఉందో దానివల్ల అక్కడ 100% ట్విస్ట్ జరిగిపోద్ది. ఎవరినైతే తను సేవ్ చేయాలనుకున్న వాళ్ళని సేవ్ చేస్తే ఓట్స్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. సో అందువల్ల మనం 100% ఎవరు ఎలిమినేట్ అవుతారని గెస్ చేయలేం. ఓట్ల ప్రకారంగా మాత్రమే బయటికి పంపిస్తే గౌరవ్ బయటకు వస్తాడు సింగిల్ ఎలిమినేషన్ అయితే. చూద్దాం ఏం జరుగుతుందనేది. రేపు ఎవరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎలిమినేషన్ అప్డేట్ క్లియర్గా మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది ఫైనల్ ఎలిమినేషన్ అనాలిసిస్ వీడియో. సో ఛానల్ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.